ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ అయితే వేశారు. స్వర్ణాంధ్ర 2047 లైక్ విజన్ 2020 లాగా వికసిత్ భారత్ 2047 అనే ఒక అంశంపై ఆయన యునైటెడ్ వీ స్టాండ్, డివైడెడ్ వీ ఫాల్ అని చెప్పి ఒక ట్వీట్ అయితే వేశారు. సో దానికి సంబంధించి ఏంటంటే మనం కలిసి ఉంటే, ఐకమత్యంగా ఉంటే మనం నిలబడగలం, విడిపోతే మాత్రం పడిపోతాం అని ఒక మీనింగ్ఫుల్గా అయితే ఒక సెంటెన్స్ని అయితే ట్వీట్ చేశారు. అది ప్రస్తుతం అల్లు అర్జున్కి ఏమాత్రం సంబంధం లేకపోయినా ప్రజెంట్ అయితే ఈ సిచ్యువేషన్కి, ఈ కాంటెక్స్ట్కి పర్ఫెక్ట్గా సింక్ అవుతుందని మిగిలిన వాళ్ళు అయితే అంటున్నారు. కేసు విషయానికి వస్తే పుష్ప ప్రీమియర్స్ టైంలో సంధ్య 70mm అల్లు అర్జున్ సినిమా థియేటర్లో చూడడానికి వెళ్ళినప్పుడు భారీగా అక్కడ అల్లు అర్జున్ అభిమానులు అయితే చేరుకున్నారు. ఆ టైంలో ఆ తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ అండ్ ఒక చిన్నపిల్లాడు, అతని కుమారుడు కూడా పాపం మృతి చెందిన ఘటన మనకు తెలిసిందే. సో దాని గురించి అయితే ఈ కేసు అయితే నమోదైందనమాట చిక్కడపల్లి స్టేషన్లో అల్లు అర్జున్ మీద. సో అల్లు అర్జున్కి 1 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది అంటూ మరోపక్క ప్రచారం అయితే జరుగుతూ ఉంది. బట్ అల్లు అర్జున్ మాత్రం చాలా నవ్వుతూ వెళ్ళడం మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం. ఒకవైపు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి అండ్ అల్లు అరవింద్ కూడా చాలా టెన్షన్ పడుతూ కనిపించారు. కానీ అల్లు అర్జున్ మాత్రం వారితో నవ్వుతూ ఏం అవ్వదు, ఏం కాదు అంటూ ధైర్యం చెప్పి మరీ వెళ్ళారు. అండ్ అల్లు అర్జున్ ఇంటి దగ్గరే చాలా మంది అభిమానులు మోహరించి అల్లు అర్జున్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనే రీతిలో కొంచెం ఆ దిగులు అయితే అల్లు అర్జున్ అభిమానుల్లో కనిపించింది.